బీబీజీ మీ నిజమైన సంపద. 21st Century IS. మార్నింగ్ నుంచి ఇక్కడ స్పీచ్లు అయ్యాయి కదా, ఎంతమంది విన్నారు? ఎంతమంది సగం విన్నారు? ఎంతమంది కొద్దిగంత విన్నారు? గుడ్. విన్న వాళ్ళందరూ కూడా మరొకసారి చేయలేబట్టండి. విన్న వాళ్ళు, విని అర్థమైన వాళ్ళు చేయలేబట్టండి. ఓ, అర్థమయ్యి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు చేయలేబట్టండి. ఏమైంది నాన్న, చేతులన్నీ పడిపోయాయి? నేను అడుగుతున్నాను ఒక ప్రశ్న. ఎవరు వస్తారో రాండి బాస్ తొందరగా. నేను అడుగుతున్నాను ఒక ప్రశ్న. స్టేజ్ పైన రాకపోవడానికి కారణం ఏంటి? అర్థం కాలే. స్టేజ్ ఫియరా? స్టేజ్ ఫియర్ ఎంతమందికి ఉందో చేయలేబట్టండి. స్టేజ్ ఫియర్ ఉన్న వాళ్ళు చేయలేబట్టండి. స్టేజ్ ఫియర్ ఉన్న అమ్మాయిలు చేయలేబట్టండి. అమ్మాయిలు మాత్రమే. స్టేజ్ ఫియర్ ఉన్న అమ్మాయిలందరూ ఒక్కసారి ముందుకు రండి. ఇక్కడికి మీకు ఒక చిన్న మంత్రం నేర్పిస్తాను. ఇలా అంటాను, ఫినిష్. భయం పోతుంది. మీరు అమ్మాయిలే అయితే ఇక్కడ రండి. అదేమైందమ్మా, నిలబడుతున్నారు, కూర్చుంటున్నారు. రావమ్మా. ఎవరైతే స్టేజ్ ఫియర్ ఉన్న అమ్మాయిలు ఇక్కడికి వస్తే ఒక చిన్న మంత్రం చెప్తాను. మంత్రం తర్వాత స్టేజ్ ఫియర్ పోతుంది. ఎవరైతే జీవితంలో ఉన్నత స్థితికి పోదలుచుకున్నారో వాళ్ళే రావాలి. అమ్మ రానివమ్మా, బీఈడి అమ్మాయి కూర్చోవే అని కూర్చోబెడుతున్నారు. ఫ్యూచర్ మొత్తం మీరు చదువు చెప్పాలి. ధైర్యం ఉన్న అమ్మాయిలు రావాలి. పిరికి వాళ్ళు అక్కడే కూర్చోండి. ఎవరైతే అమ్మాయిలు వెనకాల కూర్చున్నారో వాళ్ళ పెళ్లి వారం రోజుల లోపల సెటిల్ అయిపోగాక. 1 వీక్ సీను 1 వీక్ లో మ్యారేజ్ సెటిల్ అయిపోతుంది. వాళ్ళు వెళ్ళిపోతుంటారు అప్పుడే. ఓకే నాన్న, అందరు స్టేజ్ మీకు రండి. రా, ఇలా వచ్చేయండి, ఇలా వచ్చేయండి, చెప్తాను మీకు. ఇలా వచ్చేయండి, ఇలా వచ్చేయండి. స్టేజ్ మీదకి వచ్చేయండి. స్టేజ్ మీదకి వచ్చేయండి అందరూ. ధైర్యం ఉన్న అమ్మాయిలు రావాలి. పిరికోళ్ళు అక్కడే కూర్చోవాలి. పిరికోళ్ళు అక్కడే కూర్చోవాలి. పిరికి అమ్మాయిలు అక్కడే కూర్చోవాలి. రావమ్మా. వెరీ గుడ్. ఇప్పుడు అక్కడ కొంతమంది కడుపులో మంటగా ఉంది. అబ్బో వాళ్ళు వెళ్ళిపోయారే, నేను పోలేదే. ఈ ప్రోగ్రామ్ ఎందుకంటే లాస్ట్ ఒక నీకు బాయ్సా, మనకు భయం ఉంటే కదా స్టేజ్ ఎక్కేది. అబ్బాయిలే వాడు పిలిస్తే స్టేజ్ ఇరిగిపోతుంది అని అనుకుంటారు. ఓకే, నౌ వీ హ్యాడ్ a wonderful enjoyment for the day. Yes or no? Tomorrow we are meeting 9 AM sharp. Yes or no? రేపు కొద్దిగా 1 hour లేట్ అయినా ఉంటారా? 8 o'clock మాత్రము టెక్నాలజికల్ ఇంట్రెస్ట్ వాళ్ళు రావచ్చు. అందరు ఇష్టం లేదు, అందరు రావద్దు. ఎవరికైతే డబ్బు సంపాదించాలని కోరుకుందో, అమ్మ నాన్నను బాగా చూసుకోవాలని కోరుకుందో, ఇంట్లో కూర్చొని ఇంటర్నెట్ ద్వారా డబ్బు సంపాదించాలని కోరుకుందో వాళ్ళు 8కి రావచ్చు. ల్యాప్టాప్ ఎంతమందికి ఉంది తీసుకొని రండి. అట్లీస్ట్ మొబైల్లో ఫుల్గా మీరు ఛార్జ్ చేసుకొని రండి. 8 to 9 సాయి సతీష్ గారి క్లాస్ ఉంటుంది. ఐ బెట్ వెబ్సైట్స్ ఎలా తయారు చేసుకోవాలి, మీ వెబ్సైట్ మీరే తయారు చేసుకుంటారు. యూ క్రియేట్ యువర్ ఓన్ వెబ్సైట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వద్దా? అరే మనం చేసుకుంటే బయట వాళ్ళకి ఎవరు చేసినా మినిమం వెబ్సైట్కు 20,000 రూపీస్ ఇస్తారు టు క్రియేట్ అన్ వెబ్సైట్. ఒక నెలకు 5 వెబ్సైట్ తయారు చేసి అమ్మడానికి సపోర్ట్ చేయొచ్చు కదా యాజ్ అ స్టూడెంట్. రైట్, దిస్ ఆల్ సపోర్ట్ విల్ గెట్ 8 o'clock. 8 o'clock అందరికి లేదు. హూ ఆర్ ఇంట్రెస్టెడ్, హూ ఆర్ loving parents, who are interested to earn money, who want to create a new India, వాళ్ళే 8 o'clock రావచ్చు. సార్ బస్సు లేదు, మాకు ఇది లేదు. అదంతా కాదు నాన్న, అన్నీ ఉంటే మీరెందుకు నేనెందుకు? ఏమి లేకుండా రావాలి, కష్టపడి రావాలి, బస్ తీసుకొని రావాలి, నడుచుకుంటూ రావాలి, బైసికల్ మీద రావాలి. ఎస్ ఆర్ నో? సో హుస్సేన్ సాగర్లో నీళ్లు బాగుంటాయా, తుంగభద్రలో నీళ్లు బాగుంటాయా? కృష్ణా నదిలో నీళ్లు బాగుంటాయా, హుస్సేన్ సాగర్లో నీళ్లు బాగుంటాయా? గోదావరిలో నీళ్లు బాగుంటాయా, హైదరాబాద్ ట్యాంక్ బండ్లో నీళ్లు బాగుంటాయా? గంగా నదిలో నీళ్లు బాగుంటాయా, హైదరాబాద్ ట్యాంక్ బండ్లో నీళ్లు బాగుంటాయా? ఎందుకో చెప్తానన్నా, హైదరాబాద్ ట్యాంక్ బండ్లో నీళ్లు బయటకు వెళ్ళవు కాబట్టి లోపల మురిగిపోతాయి. ప్రవహిస్తున్న నదులు
పుణ్యమైన నదులు పుణ్య నదులు అంటారు. ప్రవహిస్తున్న నదులు ఏంటని తెలుసా? ఏంటో తెలుసా? నాన్న వినండి. ఎవరైతే ఇక్కడ ఉన్న వాళ్ళు 50 కిలోల బరువు ఉన్న వాళ్ళు ఎంతమందో చేయలేబట్టండి. 50 kgs. ఫెంటాస్టిక్. ఏమిందమ్మా లేరా అమ్మాయిలు? చీ, అందరు వాళ్ళు ఉఫ్ అన్నాడు రా, కొట్టుకుపోతారు. 50 kgs బరువు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వెరీ గుడ్. మీరు సంవత్సరానికి మినిమం 4 సార్లు రక్తదానం చేయొచ్చు. చేస్తే అది ప్రవహిస్తున్న నీరు కృష్ణా, గంగా, గోదావరి. ఒక్కసారి కూడా చేయకుంటే హైదరాబాద్ ట్యాంక్ బండు. చెప్పండి, రక్తదానం చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఫ్యాంటాస్టిక్. ఇప్పుడే ఈ క్షణంలోనే ఇప్పుడే ఓ పాజిటివ్ కావాలంటే ఎంతమంది ఇస్తారు? నైట్ రెడీ రండి బాస్. ఎక్కడ ఎవరికి అవసరం ఉంది? హలో, మై నేమ్ ఇస్ మధుసూదన్ రెడ్డి. ఐఎమ్ బిలాంగ్స్ టు కేవీ సుబ్బారెడ్డి కాలేజ్ అమ్మ. జస్ట్ జనరల్ హాస్పిటల్లో ఇప్పుడు మా రిలేటివ్కి ఒకరికి ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అవసరం ఉంది. నేను ఫోన్ నంబర్ చెప్తాను, నాదే చెప్తాను, నేను ఇప్పుడు కలెక్ట్ చేసుకుంటాను. ప్లీజ్ నోట్ డౌన్ మై ఫోన్ నంబర్ 9949 213068. థ్యాంక్ యూ సో మచ్ సార్. అవును, ఎంతమంది ఇస్తారంటే చాలా మంది చేయలేబట్టారు. మీరు అడగగానే 2 చేతులు పెట్టారు. కారణం ఏంటి? హౌ మెనీ ఆర్ రెడీ టు గివ్ నౌ? సీరియస్ పేషెంట్, లెట్ us సేవ్ లైఫ్. లెట్ us సేవ్ లైఫ్. వాడినా వాడకున్నా, దానం చేసినా చేయకున్నా రక్తం అనేది బాడీలో జనరేట్ అయితేనే ఉంటుంది. ఎంత దానం చేస్తే అంత పుణ్యం, గుర్తుంచుకోండి. కానీ లిమిట్గా చేయాలి. ఇయర్లీ 4 times. ఓకేనా? 72 సార్లు చేశాను కాబట్టి ఇంత స్ట్రాంగ్ ఉన్నాను మీ ముందు. వెరీ పవర్ఫుల్ ఉన్నాను. క్లీన్. రెడీయా? ఓకే. ఏమో ఫోన్లో వచ్చినాయా బస్? వచ్చినాయా ఫోన్? రావు రావు. ఇది కర్నూలు. నన్ను తప్పనిపించాలి, మీరు నా నోట్లోకి వెళ్ళి తప్పనిపించాలను. లేదు సార్, వాట్ ఆర్ యూ థింకింగ్? కర్నూలు అలా వచ్చినాయా ఫోన్లో? వచ్చింది, ఒకటి వచ్చింది. ఓకే రైట్. సో అమ్మా ఒక్క నిమిషం ఆగురి. నౌ ఎవ్రీ ఇంపాక్ట్ వి క్లోజ్ ఫర్ ది ఫస్ట్ డే విత్ ఎ నేషనల్ అంతం. అమ్మా టీచర్ అమ్మా, లెక్చర్ అమ్మా, అమ్మా ప్రొఫెసర్ అమ్మా, ఒక్క నిమిషం ఆపమ్మ వాళ్ళ. నేషనల్ అంతం అమ్మా, జాతీయ గీతం అమ్మా. పోండి పోండి. అందరం లేచి నిలబడదాం. సగౌరవంగా గౌరవంగా మన జాతీయ గీతాన్ని తల ఎత్తుకొని చిన్న ఇలా ఉండాలి. ఎప్పుడు కూడా కళ్ళు మూసుకోవద్దు. జాతీయ గీతం కొంతమంది తలదించుకుంటారు, తలదించుకోవద్దు. కొంతమంది చేతులను కలబట్టుకుంటారు, జేబులో చేపెట్టుకుంటారు. నో, జాతీయ గీతంలో జాతీయ పతాకం అంటే మాత్రం పతాకాన్ని చూస్తూ జాతీయ గీతం చదవాలి. ఇక్కడ పతాకం లేదు. రేపు ఎవరన్నా ఒక స్టూడెంట్ ఐ వాంట్ ఫ్లాగ్ హియర్ టుమారో, విల్ ఎనీబడీ బ్రింగ్ ఎ ఫ్లాగ్ టుమారో హియర్? ఎవరైనా ఫ్లాగ్ తెస్తారా? రేపు నాకు ఫ్లాగ్ ఇవ్వాలి, తెస్తారా ఎవరైనా? ఇక్కడ రేపు ఫ్లాగ్ పెట్టుకుందాం. ఓకేనా? రేపు జేడి లక్ష్మీనారాయణ గారు వస్తుంటే వారిని ఫ్లాగ్ తీసుకొని స్టేజ్ మీదకి రమ్మందాం. ఎలా ఉంటుంది చూడండి. తేరు నాకు తెలిసి ఊరికే మాట్లాడతారు. ఎంతమంది వేస్తారు ఫ్లాగ్? గుడ్. మీ కాలేజీలో ఉంటే పట్టుకరండి. ఓకే? ఫ్లాగ్ ఉన్నప్పుడు అందరం ఫ్లాగ్ సైడ్ టర్న్ కావాలి. ఫ్లాగ్ లేదనుకోండి, అటెన్షన్గా నిలబడాలి. అటెన్షన్లో 2 రకాలుగా నిలబడవచ్చు. పిడికిలి బిగించి ఇలా నిలబడవచ్చు, లేదా ఇలా నిలబడవచ్చు, లేదా ఈ చెయ్యిని ఇలా గుండె పైన, హృదయం పైన పెట్టుకొని కూడా నిలబడవచ్చు. సల్యూట్ మాత్రము జాతీయ పతాకం ఉన్నప్పుడు, పతాకం ఉన్నప్పుడు చేయాలి. ఓకేనా? అమ్మా ఏమనుకో, ఒక 2 నిమిషాలు ఆపినా. అందరం కూడా ఈరోజు కార్యక్రమం చాలా చక్కగా మన క్రెడై కర్నూలు వాళ్ళు అద్భుతంగా జరిపారండి. వాళ్ళ ఇంట్లో పెళ్ళికి కూడా ఇంత కష్టపడరు వాళ్ళు, ఖచ్చితంగా చెప్పగలరు. ఒక్కరు కాదండి, వాళ్ళ టీం మొత్తం మార్నింగ్ నుంచి. అసలు నిన్న నైట్ మిడ్-నైట్ 11 o'clock 12 o'clock నాకు ఫోటో పెట్టారు. స్టిల్ దిస్ వర్క్ ఈజ్ ఆన్. చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ పిల్లల కోసం కాదండి, వాళ్ళ పిల్లలు ఎప్పుడో సెటిల్ అయిపోయారు. కానీ మన ఊరు పిల్లలు కూడా సెటిల్ కావాలని ఈ ప్రోగ్రాం పెట్టిస్తున్నారు కర్నూలు క్రెడై వారు. దానికి మన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సాయి కృష్ణ కోచింగ్ సెంటర్ ఎంతమంది ఉన్నారు ఇంకా హాల్లో?
Yes, I know that. Powerful organization. Okay. Sri Shankara Degree College, Karnool. Oh, 10 మంది ఉన్నారా? 10 మంది ఉన్నారు. చాలా గ్రేట్ అమ్మా. 10 మంది ఉన్నారు. శ్రీ శంకర కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కర్నూల్. ఓహో, 20 మంది ఉన్నారు. వివేక్ అకాడమిక్ 0. మహాలక్ష్మి కమ్యూనికేషన్స్, అది ఓన్లీ ఎక్స్టర్నల్ స్పాన్సర్. ఓకే, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఈరోజు భోజనం వచ్చినా రాకుండా మీరు సరదాగా చేసుకున్నారు. రేపు పట్టుకోనండి. ఏమండి నాకు ఒక గిఫ్ట్ తెస్తారా? నాకు ఒక గిఫ్ట్ కావాలి, తెస్తారా? పిసినారి కర్నూలు తెస్తారా? అలాంటి తెస్తా అంటారు నాకు తెలుసు. తెస్తారా? మనసున్న కర్నూలు తెస్తారా? మనసున్న మహానుభావులు కర్నూలు వాస్తవులు యూత్ తెస్తారా? రేపు ఇక్కడికి వస్తున్నప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక ఫ్రూట్ తీసుకురండి. 1 సింగిల్ ఫ్రూట్ అని చెప్పి అంగూరులో ఒక అంగూరు తీసుకురాకండి. నాకు తెలుసు డాష్ గాళ్ళు ఎలా ఉంటారు. ఒక అరటి పండు చాలు. ఒక యాపిల్, ఏదో ఒక పండు తెస్తారా? ఎంతమంది తెస్తారు? నాకు ఆకలి కావాలి, రేపు కావాలి నాకు. తీసుకురండి, స్టేజ్ మీద పెట్టండి. ఎందుకో ఏమిటో మీ తర్వాత చెప్తాను. డన్. రేపు బుక్ పెన్తో రండి. 8 o'clock క్లాస్ ఆఫ్ సాయి సతీష్, డిజిటల్ సోల్జర్ విల్ టీచ్ యూ అబౌట్ ది టెక్నాలజీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్పిస్తారు రేపు మీకు. క్యారియర్ చూద్దాం. 2000 మందికే చేశారట. ఫస్ట్ 2000 కూపన్స్ ఇద్దాం సార్, తర్వాత 2000 వస్తాడు బయట. ఫస్ట్ 2000 who enter, no coupons. ఓకే సార్, ఆ 2000 మా నంబర్ కూడా వేసుకోండి సార్. తర్వాత 2000 రోజులకు బయట పెడదాం, కూపన్స్ ఇద్దాం. అది మన టిఫిన్ బాక్స్ తీసుకోమని చెప్దాం. ఓకే, డన్. సో సాయి సతీష్ క్లాస్ స్టార్ట్స్ ఎట్ హౌ మెనీ ఆర్ కమింగ్? డన్. 9 o'clock క్లాస్ స్టార్ట్స్ ఎట్ బై హోమ్. ఆల్రెడీ అనంతపురికి వెళ్ళారు సార్. ఎనీ టైమ్ యూ విల్ కమ్. నైట్ కర్నూలుకి వచ్చేస్తారు, ఇక్కడే ఉంటారు. సో వారి క్లాస్ స్టార్ట్ అయితే దాని తర్వాత 1 by 1 5 o'clock వరకు నో లంచ్ బ్రేక్, నాన్ స్టాప్ నడుస్తూ ఉంటుంది. ఓకేనా? ఈరోజు మన మైక్ అబ్బాయిలు చాలా అద్భుతంగా సపోర్ట్ చేశారు, పాటలు తప్ప. సూపర్ బాస్, సల్యూట్స్. ఎల్ఈడి ఎంత చక్కగా అరేంజ్ చేశారంటే, నీట్గా, సూపర్గా. బాస్, సూపర్ బాస్, వండర్ఫుల్. దిస్ ఈస్ కాల్డ్ అక్నాలెడ్జ్మెంట్స్. అక్నాలెడ్జ్మెంట్స్ అంటారు. అంటే మనకి ఏది వచ్చినా సరే వాళ్ళను అభినందించాలి, అప్పుడే చాలా బాగుంటుంది. ఏమైందన్నా? ఓకే సార్, చాలాసేపు నిలబడి మీరు. ఏం కాదు, నో ప్రాబ్లం. నౌ లెట్స్ రైస్ ఫర్ నేషనల్. అందరం కూడా చక్కగా, నేను ఇలాంటి అలవాటు నాకుంది, మీ అలవాటు మీకు. అందరం కూడా నేషనల్ గట్టిగా చిన్న తల ఎత్తుకొని గర్వంగా సగర్వంగా నేషనల్ పాడుకొని భారత మాతాకు జై అంటూ, జై హింద్ అంటూ హాల్లో నుంచి వెళ్ళిపోదాం. ఐ రిక్వెస్ట్ ఫర్ నేషనల్. ఐ రిక్వెస్ట్ ఆల్ క్రెడై లీడర్స్, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఆల్ క్రెడై ఆఫీస్ బేరర్స్, స్పాన్సర్స్, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సార్ ప్లీజ్ కమ్ సార్, దయచేసి రండి సార్. రండి సార్. మీ డబ్బు సార్ ఇది. మీ డబ్బు, మీ కష్టపడి చేస్తున్నారు. మీ ఊరు పిల్లల గురించి, మీ ఊరు నిరుపేద పిల్లల గురించి, మీ ఊరు వాళ్ళ గురించి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవ్రీబడి స్టార్ట్. 1 2 3 స్టార్ట్. జనగ